హాయ్. ఇవాళ ఒక అందమైన చందమామ ఆకాశం నుంచి అలా జారి జారి దిగి వచ్చి మనందరినీ మెప్పించడానికి రెడీగా ఉన్నారు. ఎవరో తెలుసా? చాలామంది కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా బ్రహ్మోత్సవం చేసుకుంటున్నారు. అండ్ ఆవిడ హ్యాపీనెస్ మనందరితో కూడా షేర్ చేసుకోవడానికి ఇవాళ మనతో ఉన్నారు. వెరీ బ్యూటిఫుల్, వెరీ టాలెంటెడ్. ఐఎమ్ ఎ బిగ్ ఫాలోవర్. ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది, ఇంత ఎక్సైట్మెంట్తో మీకు అర్థమైపోయి ఉంటుంది. షీ ఈజ్ నన్ అదర్ దాన్ కాజల్ అగర్వాల్ ఈజ్ హియర్. టాటడా! ఎంత బాగా ఇంట్రొడక్షన్. ఏమండి, థ్యాంక్ యూ కాజల్. నేను మిమ్మల్ని ఎంత ఫాలో అవుతానంటే ఐ ఫాలో యూ ఆన్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వేర్ ఎవర్ యూ ఆర్ ఐ యామ్ దేర్. హౌ స్వీట్. ఐ నో, బికాజ్ యు ఆర్ వెరీ స్వీట్. సో ఈ సినిమాలో మధురం మధురం అంతా మధురం. మధురం అంటే తెలుగులో ఇట్స్ స్వీట్. అవును. సో యు ఆర్ వెరీ వెరీ స్వీట్ గర్ల్. సో మరి మహేష్ బాబు గారితో ఇది సెకండ్ టైం మీరు చేస్తున్నారు, రెండో సినిమా. బిజినెస్ మ్యాన్ తర్వాత దిస్ ఇస్ సెకండ్ మూవీ. సో హౌ వాజ్ వర్కింగ్ విత్ వెరీ హ్యాండ్సమ్, వెరీ గుడ్ లుకింగ్ మహేష్ బాబు గారు? So I worked with a little older Mahesh earlier for Businessman. Older Mahesh? And now he's become younger. Point to be noted. I don't know how. And I've been saying this earlier also, that I have a feeling that he has a time machine hidden somewhere. Although there was a movie on time machines, 24, which Surya made, but I feel Mahesh in reality has a time machine. అందరికీ అదే డౌట్ వస్తుంది కదా. ఏంటో ఆయన హీస్ లైక్ రెడ్ వైన్ టు us every day. ఊరి ఊరి హీస్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. నాకు కొంచెం డౌట్ గా ఉంది. Where is his time machine? హలో, మీరేం తక్కువ కాదండి. మీరు కూడా ఎవ్రీ డే యు ఆర్ లైక్ అ వెరీ ఎక్స్పెన్సివ్ రెడ్ ఐరిష్ వైన్ లాగా తయారయ్యారు. Thank you. Every day you are looking good, and especially Brahmotsavam we have seen you audio launch lo. I should appreciate you wearing Sabyasachi saree, looking very pretty in red, if I'm not wrong. Thank you. Yes, absolutely. She really follows me. Ippudu naku ardhamaindi. Yeah, because I love some particular celebrity, so you are one of them. How very sweet. favorite. Thank you. So ఈ సినిమాలో 100 మంది అవును, దాదాపుగా ప్రతి ఫ్రేమ్ లో మన కృష్ణవంశీ గారితో మీరు వర్క్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ అడ్డోల గారు. వీళ్ళ ఫ్రేమ్స్ ఎప్పుడు కలర్ఫుల్ గా చుట్టాలు పక్కాలు రిలేటివ్స్ ఇలా ఉంటాయి. సో ఈ సినిమాలో చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎప్పుడు చుట్టుపక్కల జనాలు. yes, you're right. శ్రీకాంత్ గారితో వర్క్ చేయడం, చాలా మంది ఎంతమంది బిగ్ సెలబ్రిటీస్, బిగ్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. And of course it's amazing working with Shrikant Garu as well as the entire multi-talented team. Kani Shrikant Garu very simple, oka very simple type person unnaru, and I think that's what translates on screen. Screen lo tanaki simplicity, tanaki humility, his morals, his values, it really comes across. Okay. And of course working with so many people, working with such senior artists, you get to learn a lot. You like, say if I would naturally react in a particular way, and if I'm acting with, say, somebody senior like Jayasudha ma'am or Revati ma'am or Satyaraj sir or somebody, the way they perform their scene would change my reaction. Exactly. Like it will make me react in a very unexpected, in a very spontaneous manner. So that's what I think the best thing about being a spontaneous artist is, and that's what growing is all about. Yes, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఇది మనకి బాగా యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. Absolutely. So it really makes you grow as an artist. So I think that's like my biggest takeaway from Brahmotsavam. ఎక్కడైనా నలుగురు కలిస్తేనే అందం, ఆనందం. అలాంటిది 10 మంది ప్రతిరోజు కలుస్తూ ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలాగా జరుపుకుంటే ఎంత బాగుంటుంది. అక్కడ నాలాంటోడే నాకొకటి తగిలాడు. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మేము చూసాం ట్రైలర్స్ లో, వాటిలో మంచి కర్రావి పట్టుకొని వెళ్ళడం, క్యూట్ గా రావడం. సో మీ క్యారెక్టర్ ఏమైనా మాకేం చెప్తారా? ఎందుకంటే సినిమా చాలా టైం ఉంది కదా రిలీజ్ అవడానికి. 20th వరకు వెయిట్ చేయాలి కదా. 20th లో రిలీజ్ అవుతుంది. 20th అండి, మాకు పండగ రావడానికి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. చాలా క్యూరియస్ అమ్మాయి కదా. యా ప్లీజ్ కొంచెం. ఓకే, సో నా క్యారెక్టర్ పేరు కాశీ, అండ్ ఇది ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి. And she's a very free-spirited, chala independent mind, chala individualistic amay. And she basically believes in her own priorities. She has her own different mindset. But at the same time, just because she's an NRI does not mean she's a rebel. Exactly. Or does not mean that she's one full-on, like how they show in our stereotypical movies, is that just because she's an NRI...
मतलब she is one atrangi. अरे but there's nothing like that. तिरंगे आ गए यार हाँ अंतर यार मतलब कुछ और ही है. It's not like that, right? I mean normal people, like all NRI girls are very normal. They're like you, they're like me, they're like very Exactly, relatable. हाँ. So she's a very relatable girl, and it's just that for me on a personal level as Kajal, it was kind of difficult to relate to certain thought processes of hers. Okay. Because she's a very practical girl, and in reality I'm quite emotional. Oh, So I had this whole conflict happening in my mind, Okay. which of course my director really helped me out with, and we sat and we sketched out the whole character together. We decided ee ammai ki idi baundi, idi baledu. So we were very clear about what we want. ఓకే Yeah, So so మరి- she's that type of a girl. ఓకే సో చెప్పారు కదా రియల్ లైఫ్ కి చాలా అంటే రోల్ కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పారు బట్ ఈ సినిమాలో మీరు ఊటీకి అవి వెళ్ళారట చాలా గుడ్ మూమెంట్స్ ఉన్నాయంట అవును, అవును. ఆ సీక్రెట్లు ఇవాళ చింపేద్దాం ఇక్కడ అందరి ముందు చెప్పేద్దాం ఓకే మీరే చెప్పాలి ఆ సీక్రెట్స్ ఏంటి అసలు ఊటీలో ఏం జరిగింది ఏదో జరిగింది Secrets ఏం లేదు అమ్మా. ఏదో జరిగిందంటే కాజల్ ప్లీజ్ చెప్పా It was a lot of fun. ఓకే And it was very cold. Oh my god, it was really cold. Okay. But we had a really nice time. I mean, the whole team was together. Entamandi janalu unaru ekkada, and it was like a real big picnic, as you can see in the song. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను యూజువల్గా మహేష్ బాబు గారితో వర్క్ చేసేటప్పుడు హీరోయిన్స్ అందరూ బాగా కాంప్లెక్స్ ఇస్తారు మహేష్ బాబు ఆయన స్క్రీన్ మీద చూస్తే మేము షివర్ అయిపోతాము అనిపిస్తుంది సో మీకు కూడా అలా ఏమైనా అనిపించిందా Absolutely not. In fact, Mahesh and me share a very good camaraderie. Yeah. And in fact, he goes out of his way to make all his co-stars, not just his heroines, but everybody on set very comfortable. So I think that's a bit of a myth. అంతే అంటారా అవును మహేష్ చాలా ఈజీ గోయింగ్ చాలా చిల్డ్ Yeah. అవుట్ పర్సన్ ఉన్నారు. ఆయనతో ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా కూడా నేను చాలా మంది వి బిన్ కీప్ ఆన్ వర్కింగ్ Right. సో విత్ మహేష్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఏదో మనకు తెలిసిన వాళ్ళ చెప్పండి ఎలా కాదండి ఇలా అండి ఇలాగే విల్ బి టాకింగ్ లైక్ దిస్ Exactly, ఇలాగే అనిపిస్తుంది exactly. బట్ ఎందుకో కొన్నిసార్లు అర్థం కాదు మహేష్ బాబు గారితో నిజంగానే ఆయన బయట కూడా అలా సీరియస్ గా ఉంటారా లేక No, he's actually very fun loving and he has a very good sense of humor. Huh? So it's a lot of fun to work with him because he's joking around, he's pulling people's leg, he's very easygoing. సీరియస్లీ అయితే మనందరికి ఇప్పుడు తెలిసిపోయింది కదా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద నోట్ ఏంటి అంటే ఈజ్ వెరీ ఫన్ లవింగ్ అండ్ కాజల్ గురించి అయితే నేను చెప్పక్కర్లేదు ఒక ఏమంటారు ఒక బబుల్ గమ్ని మనం ఒక బబుల్ లాగా చేసిన తర్వాత అది ఎగిరి టుంగు అని ఎగురుతుంటుంది అంత లైవ్లీగా అంత స్వీట్గా ఉంటారు సో కాజల్ రియల్ లైఫ్లో కూడా మనందరి లైఫ్స్ బ్రహ్మోత్సవాలే అవును సీరియస్గా అమ్మ నాన్న చెల్లి యాజ్ వీ నో యాజ్ ఐ నో యూ you're very attached to your family if I'm not wrong. Absolutely. సో మీరు ఎలా రిలేట్ చేసుకుంటారు ఈ మూవీని మీ పర్సనల్ లైఫ్ని ఈ పాయింట్ యాక్చువల్లీ చాలా రిలేట్ చేస్తున్నాను కానీ నో బికాజ్ even I have a really big family and my cousins live very close by and I'm very close to my family. I'm close to my first cousins, I'm close to my obviously my parents and my sister and everybody, and my grandmom stays with us, so we do have a big family. And I feel even this kind of was true in the film as well. So when I was shooting for the film, I could relate to all the characters. I could relate to the Pinni, Atta, everybody together. Okay. Mamaya and everyone. And it was a lot of fun. I could actually see my own family members in all the characters. ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా. సో అండ్ ఈ సినిమాలు ఇందాక మనం మాట్లాడినట్టు సీనియర్ యాక్టర్స్ చాలా మంది జయసుధ గారు రేవతి గారు షాయిజీ షిండే గారు రావు రమేష్ ఐ థింక్ నేను పేర్లు తీయడం మొదలెడితే మొత్తం హిస్టరీ అంతా వచ్చేస్తుంది అవును. సో రేవతి గారు లాంటి రేవతి గారు కానివ్వండి జయసుధ గారు కానివ్వండి వీళ్ళు చాలా న్యాచురల్గా చేస్తారు కదా సో అలాంటప్పుడు ఎక్కడైనా పర్సనల్గా మీరు ఫెల్టే అమ్మో ఎమోషనల్గా చేసి మమ్మీ అన్నట్టు ఏమైనా అయిందా Well, I did have very few scenes with them, but whatever scenes I had were very impactful. And the best part about both Revati ma'am and Jayasudha ma'am is that they are so natural, so spontaneous, so fluid with their performance.
you know, it's not like they are thinking about it. It's not like they are planning what to do. Their reactions are chala spontaneous ga undi. And it's amazing to work with people like that. జయసుధ గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు కాజల్ అసలు నేను ఫస్ట్ చూసిన కాజల్కి ఈ కాజల్కి చాలా డిఫరెన్స్ ఉంది యాక్టర్గా షీ హ్యాస్ గ్రోన్ లైక్ How క్రేజీలీ అని sweet. అన్నారు How సో sweet. ఐ రిమెంబర్ దాట్ వెరీ వెరీ స్వీట్ అయితే ఈ సినిమాలో ముఖ్యంగా ఎక్కడ చూసిన బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ అయింది ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్ సో మీకు పర్సనల్గా నచ్చిన సాంగ్ ఇట్స్ అ కామన్ క్వశ్చన్ దో I like all the songs, but well, I like the title song of Brahmotsavam. Naku chala ishtam. No, I can't sing to save my life. What do you want to make me sing? I'll croak, man. ఏం కాదు మీరు చాలా బాగా పాడతారు తెలుసా మీకు చాలా ఇంటర్వ్యూలో నేను పాడను నాకు తెలీదు అంటారు బట్ షీ విల్ సింగ్ డెఫినెట్లీ వీళ్ళ క్రూని అడిగితే మనకు తెలిసిపోతుంది మీ క్రూ పేరేంటి చెప్పండి అసలు अच्छा. मैडम बहुत अच्छा गाना गाते हैं ना या చూసారా కెమెరా किसने వెనకాల बोला? ఉన్నారు किसने बोला? नहीं मुझे सुनाई दे रहा है हमारे सीआईडी है वहाँ पे जब भी मैडम वैनिटी वन में होते हैं गाते हैं मैडम वॉशरूम में होते हैं गाते हैं Kuch bhi, huh? No, but seriously, I love Brahmotsavam, the song. I truly believe that this is one song which somehow just touches your soul. నీతో ప్రతి క్షణం ఎంతో మనోహరం ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్ళిలా నడిపించిన అనుపన్నదే అనిపించదే ఏ చోట ఆగిపోని యాత్రలో It's got a beautiful rhythm to it, and I think Mickey's done a wonderful job. ఓకే సో మరి ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు మీరు సమంత అండ్ ప్రణీత ముగ్గురు ఉన్నారు సో ముగ్గురు క్యారెక్టర్స్ కి కలిపి ఏదైనా ఒక సీన్ ఉందా I have a lot of common scenes with Pranita. I don't have any scenes with Samantha. ఓకే And Pranita is a very nice co-star to work with. అయితే చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు మీరిద్దరు సిస్టర్స్ లా ఉంటారని మీకు ఎవరైనా చెప్పారా No. చెప్పలేదా ఓ గాడ్ మీరు ఒకసారి ట్రైలర్ చూసుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా వెళ్ళి ఆశు శర్మ బోలీనా చలో అభి దేఖేంగే అని చెప్పి మీరు చూడండి అభి సీరియస్ Google करके दिखाओ. అభి మీరిద్దరు ఇలా కర్ర పట్టుకొని ఒక ప్రోమోలో వస్తున్నారు అవును, ట్రైలర్ లో అవును. సేమ్ చాలా మంది అన్నారు బోత్ లుక్ వెరీ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ ద బిగ్ ఐస్ మేబీ I guess. But she's a very, very hardworking girl. She's very ambitious, very focused, and I'm sure she's going to go places. నాయుడో ఇంటి కాడ నల్ల చుమ్మ చెట్టు కాడ నాయుడే మన్నాడు పిల్ల అప్ప ఎంత వింటుకున్నావే పిల్ల నాయుడో ఇంటి కాడ నల్ల చుమ్మ చెట్టు కాడ నాను కోళ్ళిచ్చాడే నాయుడు అప్ప గుండె చల్లుమన్నదే పిన్ని సో ఈ సినిమా తర్వాత బ్రహ్మోత్సవం సో ఈ బ్రహ్మోత్సవం అంటే తెలుగులో మీకు తెలిసిందే ఇట్స్ లైక్ పెద్ద పండగ ఉత్సవం. ఒక ఫెస్టివల్ ఒక ఉత్సవం ఉత్సవం, అవును. సో ఈ ఉత్సవం మీ లైఫ్ లో ఎలాంటి పండగలను తీసుకొస్తుంది అంటారు నా life ki chinna moments utsavam, they're like a festival, and I believe that it's not, you don't have to celebrate all the big things, but it's the small things in life that you should celebrate and you should treasure. And for me, family values, family relations are very important. And all through my growing up years, I remember be it birthdays, be it anniversaries, be it something as simple as winning something in school or winning some award or something, my entire family would gather and we would celebrate. Okay. So I've always had these amazing memories with family. I would travel a lot with family. Yes. Like all my aunts, uncles, everyone, we'd all travel together. So I think the film, as well as my approach towards life, is instead of the nuclear family setup, a larger, bigger, more inclusive. family. వెరీ Inclusive నైస్ family. బికాస్ నేను ఎప్పుడు చూసినా కూడా మీ మదర్ ఎప్పుడు ఉంటారు ఆంటీ బికాస్ ఐ నో హర్ నైస్లీ మేము కుछ कुछ కడితే रहते हम लोग जब भी मिलते हैं तो అంటే ఈ ప్రేమలో అమ్మ అనే ఒక మెయిన్ అమ్మ మన ఫ్యామిలీని అందరినీ హోల్డ్ చేసేది అమ్మ Absolutely. సో ఈ సినిమాకి అమ్మ లాంటి వాళ్ళు ఎవరు పీవీపీ గారు Yes. ఎగ్జాక్ట్లీ కదా Absolutely. సో పీవీపీ గారితో ఎలా అనిపిస్తుంది వర్క్ చేయడం This does not feel like as if he's just entered the industry. It feels like he's been there forever. He's made a lot of movies. His treatment towards everyone. You know, enta pedda star cast lo chala difficult ga undi oka producer kosam. Avunu. Kani PVP garu enta jagratga enta Evarni hurt sweetly, avunu, enta sweetly he took care of everybody.
and he ensured that all of us were very well looked after, very comfortable. So he is truly like Amma. అమ్మ Avunu. PVP Amma. సో మరి ఈ సినిమా ప్రివ్యూ చూసేసారా మీరు? రషెస్ అన్ని చూసేసారా? Not చెప్పు, all of please, it. please, huh? Not all of it. Honestly, I've been shooting for my other movies. Okay. So not all of it, but I've seen little bit here and there. అవునా? అందులో ఏం తెలిసింది మాకు ఏదైనా చెప్పండి. బికాస్ ఇట్స్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్, అది ఓకే ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది, కానీ దానికంటే ముందు కొంచెం కొంచెం యూనో టెస్టింగ్ టైం ఉంటుంది చూడండి, అది ఇంకా ఇంట్రెస్టింగ్ మీరు అనిపిస్తుంది. వెయిట్ చేయండి 20th కి ఎంత సినిమా చూడండి. ఐ థింక్ ఐ హ్యావ్ టు వెయిట్ అంటిల్ 20th సినిమా ఎప్పుడు వస్తుంది, మేం బ్రహ్మోత్సవం But ఎప్పుడు I love your excitement. సీరియస్ గా I కదా? love your excitement. దిస్ ఇస్ నాట్ అ ఫేక్ ఎక్సైట్మెంట్. ఐ డోంట్ నో వై షుడ్ Look నాట్ at her face. She's dying. బికాస్ ఆడియో లాంచ్ లో నేను చూసిన యూనో కాజల్ని, మహేష్ బాబుని, ఐ వాంట్ టు సీ హౌ దే విల్ లుక్ ఆన్ స్క్రీన్. How sweet. Trust me, you killed it, yaar. Audio launch. Thank I'm you. a huge fan of Sabya and I messaged him. I think she's looking amazing in your saree and చెప్పి. How So nice. he's my super senior. సో మరి బ్రహ్మోత్సవంలో మీ స్టైల్ ఎలా ఉండబోతుంది? ఎన్ఆర్ఐ అని చెప్పారు, సింపుల్ గా ఇండియన్ గర్ల్ అని చెప్పారు, ఇలా ఉండబోతుందని. మరి క్లోదింగ్ అవి విషయం, బికాస్ శ్రీకాంత్ గారు ఈస్ వెరీ పర్టికులర్. Yeah, he is very particular about his clothes and my look is very contemporary. కానీ చాలా ఎక్స్పోజర్ కాదు, చాలా మోడెస్ట్ గా ఉన్నాను. అండ్ మోడెస్టీలో కంటెంపరీ అండ్ మోడర్న్ లుక్ ఉంది మీది. అవును. ఓకే, సో నిషా ఏమన్నారు మీ సిస్టర్? నా సిస్టర్ బ్రహ్మోత్సవం ఫర్ ద మూవీ. ఎస్, దీని గురించే. Well, she loves the trailers. She loves my portions, of course. And she's very excited to watch it and she can't wait for the 20th. And Nisha is my biggest critic. యా, నేను మీకు Biggest చాలాసార్లు critic. చెప్పడం నేను విన్నాను. Avunu. And she mostly, like, if she does not like something, she just tells me on my face. Huh. But she's giving me positive feedback, so I'm like, thank God. She's like liking it. And she's liking my look, she's appreciating things, and she's very excited about the film. ఓకే, ఆవిడ ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నారో నాకైతే తెలీదు, బట్ 100 times 1000 times ఎక్కువగా మేము ఉన్నాం అనమాట. దట్స్ ఫర్ షూర్ అండి. బికాస్ వి విష్ ఈ సినిమా ఒక పెద్ద బ్రహ్మోత్సవం అవ్వాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని. బికాస్ వీ ఆల్ లైక్ మహేష్ బాబు గారు, వీ ఆల్ లైక్ సమంత, వీ ఆల్ లైక్ కాజల్. అంటే ఇండివిజువల్గా ఎవ్రీ వన్ హ్యాస్ ద జోన్. Right. సో మీరు ఈ సినిమాకి ఏమైనా మీ జోన్ నుంచి జరిగారా ఏమైనా? లేదు Chala. కదా? ఈ నా zone కాదు. So this is the first time I've done something like this. It's like I've always played a docile girl next door. She is like Miss Goody Two Shoes and she always listens to, you know, what's happening around. But ee cinema lo na character chala independent ga undi. And she basically just listens to herself and she has so much self confidence and self belief, which is very relatable. But at the same time she decides, she chooses her mind over her heart all the time. ఓకే. Yeah. అండ్ ఈ సినిమాలో మీరు చాలా ముద్దుగా కనిపించడానికి రీజన్ ఏంటో తెలుసా? ఏంటి? ఒకటి, బై డిఫాల్ట్ మీరు అందంగా ఉంటారు. డిఫాల్ట్ లో అవును. డిఫాల్ట్ అది కుछ भी नहीं कर చాలా, सकते. हाँ, దేవుడు क्या कर బాగా दिया? అలా పంపించేశాడు. కాజల్ చాలా అందగత్తె అని చెప్పి మా అందరికీ తెలుసు. ద సెకండ్ థింగ్ ఇస్ మహేష్ బాబు గారు మీ పక్కన ఉన్నారు. ఇంకొక పెద్ద క్రెడిట్ మనం ఇవ్వాలి. ఈ మూడు ఎవరు అంటే ఏంటి? ప్లీజ్. రండి యార్. Absolutely. I agree. Anna? That is like number one. పాపమా. Number one, honestly. I Okay. give that credit to Randy sir. He's amazing. I used to always say that he's got a magic wand. సీరియస్ గా కదా? Yeah. ఎంత He ముద్దుగున్నారు. just does this and you're like, oh my God, you're transformed into అంటే like, Cinderella. like he's like fairy godmother. యా, ఫెయిరీ గాడ్ మదర్. ఐ వాజ్ Yeah. అబౌట్ టు సే He's fairy godmother. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది, చూసే వెన్ను పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది, ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా, బుద్ధుడే ఓ యుద్ధమే చేసేయడా నిన్ను చూస్తే, అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే. అమేజింగ్. సో ఈ సినిమాలో నిజంగానే మీరు చాలా ముద్దుగా, చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. సో ఈ సినిమా తర్వాత ఇంకా ఎలాంటి సినిమాలు లైన్ అప్ ఉన్నాయి? ఎందుకంటే ఇది ఒక క్యారెక్టర్ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది జనాల మీద, ఇట్లా స్టాంప్ అయిపోతుంది. దీని తర్వాత I'm doing Teja sir's film again after 9 Again, years. Yeah. yeah. And I'm teaming with Rana. Huh. And I'm busy with a Tamil film called Kavle Vendam opposite Jeeva. I'll be starting my other Tamil film opposite Vikram. ఓకే. And I'm having a release coming up on the
10th of June for my Hindi film called दो लफ्जों की कहानी. हम बताएंगे वो लफ्जों क्या है, वो कहानी क्या है. चलो, very good. आप प्लीज बताइए, हम आपका इंतजार करेंगे. షూర్. సో ఒక 3 సీక్రెట్స్ మహేష్ బాబు గారి గురించి మాకు చెప్పండి, ఎందుకంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆయనతో ఉన్నప్పుడు ఐ షుడ్ రివీల్ దట్ కదా. సో Smart girl. Secrets. Let me think. I think what I know, everyone knows. ఏంటది? He's a perfectionist. Like he works very hard and he never complains till he gets the perfect shot. He'll keep giving retakes and he'll do it to perfection till he's satisfied. So he's a total perfectionist. And like the movie Brahmotsavam, he's very close to his family. ఎస్. And మూడోది. టా 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 టా. number 3, this is all public knowledge kada. మీకు ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా మహేష్ బాబు గారు? He said that he feels there's a lot of change between businessman and now. And I also feel there's a lot of change in him between business. But that's obvious. I mean, Obvious. అది yeah. కాకుండా ఇంకేదైనా? Generally, you're acting well, you're looking good. Basic compliments. అంతేనా? లేదే, నేను ఇంకేదో విన్నానే. Okay, acha, why what did you hear? ఆ సీక్రెట్లు చెప్పేస్తామండి, మేము చెప్పాం. సో అది మీరు చెప్పాలి సీక్రెట్స్. Okay, let me tell you. Number 3 would be Mahesh is a fitness freak. రియలీ? Fitness freak. We spoke about nutrition, we spoke about workouts, and he is obsessed with his workouts. Okay. And he is very conscious about the kind of food he eats and his nutrition. Basically, he takes care of himself really well. అది మాకు తెలుస్తూనే ఉంది, కానీ It shows. I mean, it shows on him. యా, కానీ అంత ఫిట్నెస్ ఫ్రీక్ అని మాత్రం మాకు తెలియలా. అంటే ఒక సినిమాలో హీ వాజ్ లుకింగ్ అంటే బాగా స్లీక్ అయ్యి 6 ప్యాక్ ఆల్మోస్ట్ అలా చేశారు. దాని తర్వాత ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే ఫేస్ చేంజ్ అవ్వాల. యూజువల్లీ వర్కౌట్ చేస్తే ఫేస్ మారిపోతుంది, బట్ మహేష్ బాబు గారు స్టిల్ ద సేమ్. No, but see, fitness, ante, it's not necessarily that you have to be all bulked up and you have to be like, you know, really tough and full of muscles. No. Fitness, ante, you can also be, you just have to be really fit from inside. And your stamina has to be good, your immunity has to be good. That's what fitness is. Yes. And strong. చూసారా? స్ట్రాంగ్. That's what. ఓకే, సో మొత్తానికి ఈ బ్రహ్మోత్సవం ఎంత సందడిగా ఉంటుందో, బ్రహ్మోత్సవం మనం వెళ్ళినప్పుడు మీరు చూసారో లేదో, మనం ఆ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవానికి వెళ్ళినప్పుడు చాలా హడావిడిగా ఉంటుంది. అంతకంటే హడావిడిగా, అంతకంటే ప్రేమగా, ఆల్మోస్ట్ ఆ స్వామివారి ఆశీర్వాదాలతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ మా స్వీట్ డార్లింగ్ కూడా ఇంకొక సక్సెస్తో మళ్ళీ మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ కాజల్. Thank you so much. మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పండి ప్లీజ్. I'd like to tell all of you guys a very big thank you for all the love and encouragement. Thank you so much for always being there for me. I love you guys. And I've tried my level best to perform in a very different manner for Brahmotsavam. And I've worked really hard. And I'm sure you guys are going to like the film. So please go watch it in the theatre closest to you. ఎస్, వాచ్ బ్రహ్మోత్సవం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు కాజల్, నేను ఇద్దరం కలిసి చెప్తున్నాం బాయ్ బాయ్ చెప్దామా? there you go, bye.